హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ పాయసం కోసం నేను ఒక చిన్న గ్లాసు మీడియం సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడుకుతాయి. ఈ సగ్గుబియ్యం నానేలోగా బెల్లాన్ని కరిగించుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం వేసుకోవాలి. బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి యాడ్ చేసుకోండి. స్వీట్ కొంచెం తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 1.5 గ్లాసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు బెల్లం క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మరొక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఈ పాకాన్ని ఉడకనివ్వాలి. 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పాకాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. బాండీలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు 15-20 వరకు జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పాయసం చేసుకోవడానికి ఒక బౌల్లోకి ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం మిగిలి ఉన్న నీళ్ళతో సహా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. 8 నుండి 10 నిమిషాల్లోనే చక్కగా ఉడుకుతాయి. ఉడికిన సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. వేళ్ల మధ్యలో పెట్టుకుని నొక్కితే ఎక్కడా పలుకు తగలకుండా మెత్తగా అవుతుంది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ వేసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక పొంగు వస్తే సరిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా టీ ఫిల్టర్ సహాయంతో వడకట్టుకుంటూ పోసుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా చల్లారిన తర్వాతనే పాయసంలో వేసుకోవాలండి. అందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ అండి. వేడిగా ఉన్నప్పుడు ఇలా కొంచెం పలచగానే ఉంటుంది. వేడి కొంచెం తగ్గిన తర్వాత కొద్దిగా చిక్కపడుతుందండి. ఈ పాయసాన్ని వేడిగాను చల్లగాను ఎలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.